భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క అనేకమైనటువంటి యొక్క ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అది అందరూ కూడా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. అన్ని వర్గాలు ఈరోజు ఆ ఒక స్టార్టప్స్ కింద అన్ని కులాలు, అన్ని మతాలు తీసుకొని ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో బ్రాహ్మణ సమాజము చాలా ఆర్థికంగా వెనకబడినటువంటి ఒక నేపథ్యంలో ఉద్యోగాలు ఇవ్వటం కాదు, తీసుకోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు రావాలని చెప్పేసి కూడా ఆ ఒక సమాజం కూడా ఈరోజు బిజినెస్లో వారు రానున్నాలే, బిజినెస్ చేయాలి, బిజినెస్ సక్సెస్ అవుతున్నట్టు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. మరి వారు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి రీతిగా చేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వికసిత్ భారత్ కింద కొన్ని బ్యాంకులు, అదేవిధంగా కొంతమంది పెద్దవాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రశిక్షణ కానీ, వాళ్ళకు ట్రైనింగ్ కానీ ఇచ్చి మనం ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా మనమే మన కాళ్ళ మీద నిలబడి 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు సనాతన ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ఒక సంస్థ బ్రాహ్మిన్స్కు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు ఎస్బి రామ్. ఐఎమ్ ద ఫౌండర్, ప్రెసిడెంట్ ఆఫ్ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్. మా ఫౌండరు అమృత్ ముళ్ళపూడి. ఈ సంస్థని, సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ అనేటువంటి సంస్థని 7 సంవత్సరాల క్రితము 2018లో స్థాపించడం జరిగింది. ఈ మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ని, ఎంటర్ప్రైనర్స్కి ఒక ప్లాట్ఫామ్గా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలని, గైడెన్స్ని, ట్రైనింగ్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళకి ఇచ్చి చిన్న వ్యాపారస్తుడు, పెద్ద వ్యాపారస్తుడు అనేటువంటి భేదం లేకుండా అందరినీ ఒక ఇట్స్ లైక్ అమెజాన్ లాగానే ఈ బ్రాహ్మణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ అమెజాన్ లాగా అన్ని వస్తువులు, అన్ని సర్వీసెస్ ఒక ప్లాట్ఫామ్ నుంచి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కులమత భేదం లేకుండా మేము సర్వీస్ చేయాలనేటువంటి ఒక తపనతో ఈ యొక్క సంస్థని స్థాపించాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్సి మూర్తి. నేను సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ సికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. అయితే ఈ గత సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ అనేది బ్రాహ్మిన్స్ కోసం అనేది ఏర్పాటు చేసిన యొక్క ఇది అయితే 2018లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి బ్రాహ్మణ వ్యాపారవేత్త అందరూ కూడా ఈ బిజినెస్లో పాల్పంచుకోవాలని చెప్పేసి 2018లో మనం స్టార్ట్ చేసామండి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగానే మరి ఈ రోజున 7th యానివర్సరీ దాకా మనం వచ్చాము. ప్రతి సంవత్సరం మన మ్యారీగోల్డ్ మన గ్రీన్ పార్క్ హోటల్లో మనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా మన పెద్దలందరినీ కూడా, గవర్నమెంట్ సంబంధించిన పెద్దలందరినీ కూడా, మన హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తల్ని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తల్ని, మళ్ళీ కర్ణాటకలో ఉన్న వ్యాపారవేత్తల్ని, అందరి బ్రాహ్మిన్స్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చారు, అలాగే చెన్నై నుంచి వచ్చారు, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి కూడా రావడం జరిగింది అందరూ కూడా.